హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్ విచ్ డొమైన్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఉమెన్ ఆర్ వర్కింగ్ అండ్ వై. ఓకే. సో ఈ కాలంలో మన ఉమెన్ అనేది ఏ ఫీల్డ్లో ఎక్కువగా వర్క్ చేస్తున్నారు, ఓకే, అండ్ ఎందుకు ఈ డ్రాస్టిక్ చేంజ్ అనేది వచ్చిందో ఆ ఇంపార్టెంట్ ఫీల్డ్స్ అనేటివి చూద్దాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి ఐటీ సెక్టార్. సో ఇప్పుడు ఐటీ సెక్టర్లో చూసుకుంటే, సో పాస్ట్ అంటే ఫ్యూ డికేట్స్ బ్యాక్ చూసుకుంటే గనక వాళ్ళు చాలా మెంబర్స్ ఉమెన్స్ ఏం చేసేవాళ్ళు అంటే గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసేవాళ్ళు కాదు. సో వాళ్ళకి మోస్ట్లీ ఐటీ సెక్టర్లో మేల్ స్ట్రెంగ్త్ ఉండేది ఎక్కువగా. కానీ పోను పోను చాలా అంటే ఇప్పుడు ఉమెన్ ఎడ్యుకేషన్ కూడా ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ ఉమెన్ కూడా ఐటీ సెక్టర్లోకి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. గ్రాడ్యుయేషన్స్ అయినాక వెంటనే వాళ్ళకి జాబ్ కావాలన్నా కానీ వాళ్ళకి ఐటీ సెక్టర్ అనేది ఫ్లెక్సిబుల్ అయిపోయింది. అండ్ వాళ్ళు ఈజీగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు. ఓకే. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసుకుంటూ జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి మోస్ట్లీ ఐటీ సెక్టర్స్లోకి వస్తున్నారు. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు కొంతమంది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రమ్మంటారు. ఓకే. కొంతమంది ఐటీ సెక్టార్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటున్నాయి. ఓకే. సో మీరు ఒకవేళ లైక్ కొంతమంది ఉమెన్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు మంచిగా చదువుకొని ఒక 2-3 ఇయర్స్ జాబ్ చేశాక వాళ్ళకి అంతగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నచ్చకపోయినా కానీ ఫ్రీలాన్సింగ్ లాంటి ఆపర్చునిటీస్ వెతుక్కొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ వెతుక్కొని అలా కూడా జాబ్స్ చేస్తున్నారు. సో దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ పర్సనల్ లైఫ్ని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ జాబ్స్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా మారింది వాళ్ళకి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ సెక్టర్. ఎడ్యుకేషన్ సెక్టార్లో అంటే ఇప్పుడు మన బీటెక్ కాలేజెస్లో అవ్వచ్చు, ఇంటర్ కాలేజెస్లో అవ్వచ్చు, స్కూల్ కాలేజెస్లో అవ్వచ్చు. ఓకే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్లో వాళ్ళు హెచ్ఓడిస్గా కానివ్వండి, ఓకే, అసిస్టెంట్స్ ప్రొఫెసర్స్గా కానివ్వండి, స్కూల్స్గా కానివ్వండి, అన్నిట్లో కూడా వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఓకే. సో ఇందులో ఎందుకు అంటే వాళ్ళకి కొంచెం స్ట్రెస్ తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్లో కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల కొంతమంది ఉమెన్ ఈ ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా టీచర్స్గా ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్స్కి కూడా ట్రై చేసేది ఎక్కువగా టీచర్స్ ఫీల్డ్లోనే ఉంటుంది. ఎందుకంటే స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఉమెన్స్కి కూడా వస్తాయి. ఓకే. మెనీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓకే. ప్రైవేట్లోనైనా గవర్నమెంట్లోనైనా టీచర్ జాబ్స్కి ఎక్కువ ట్రై చేస్తున్నారు. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక ఫీల్డ్ వచ్చేసి హెల్త్ ఫీల్డ్. సో మనకి హెల్త్ హాస్పిటల్స్ ఇందులో కూడా మనం ఒకవేళ అబ్జర్వ్ చేస్తే వాళ్ళు నర్స్గా కానివ్వండి, డాక్టర్స్గా అవ్వనివ్వండి, వాళ్ళ ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసుకోవడానికి మల్టిపుల్ హాస్పిటల్స్తో వాళ్ళు టైఅప్ అయ్యి డాక్టర్స్గా కూడా చేస్తున్నారు. ఓకే. సో ఇది కూడా వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ అవ్వడం వల్ల సో దీంట్లో కూడా చాలా మంది వాళ్ళ కెరీర్ని పర్సూ చేస్తున్నారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఆంటర్ప్రీనర్షిప్. సో ఇది ఏంటి అంటే చాలా మంది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు యూట్యూబ్లో వాళ్ళ ఓన్గా వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా వ్లాగ్స్ చేయడం కానీ వాళ్ళ ఛానల్స్ పెట్టుకోవడం కానీ లేదంటే వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం, అది మేకప్ అవ్వచ్చు, బ్యూటీ పార్లర్స్ అవ్వచ్చు, లేదంటే కొన్ని క్లాత్స్ డిస్ప్లే చేసి వాళ్ళ ఓన్గా వెబ్సైట్లో పెట్టుకోవడం కానీ ఓన్గా ఇంట్లోనే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం కానీ. సో దీనివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఫ్లెక్సిబుల్, వాళ్ళే వాళ్ళ ఓన్ బాస్గా ఉంటారు. అవునా. సో వాళ్ళే వాళ్ళ ఓన్ బాస్గా ఉండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ వస్తాయి కాబట్టి ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది మంచి ఫీల్డ్గా చూస్ చేసుకున్నారు. సో ఈ డొమైన్లో ఎక్కువగా ఉమెన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వర్క్ చేయడానికి. ఓకే. సో మీరు ఏ డొమైన్లో వర్క్ చేస్తున్నారో ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు ఇంకా ఏ టాపిక్స్ పైన వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే మేము మళ్ళీ ఆ వీడియోస్ చూసి చేస్తాం. ఓకే. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు ద ఎఫ్ఎల్ఎం ఛానల్.